నమస్కారం కృష్ణారావు గారు. నమస్కారం. మార్చి 30తో అంతమైనటువంటి ఈ వారం మనం ఐవీఆర్ యూట్యూబ్ ఛానల్ ద్వారా అనేక మంది వ్యూయర్స్కి అందిస్తున్న సమాచారం బహుదా చాలా ప్రశంసనీయమైనటువంటిది. మీరు నేను కలిసి ఈ ఛానల్ ద్వారా ఒక నెల నుంచి నిరాటంకంగా ప్రతి వారం మనం అభిప్రాయాలను మనం తెలియజేస్తూ ఉన్నాము. ఈ వారం ముఖ్యంగా ప్రాంతీయ అంశాల్లో మనం చూసుకునేటట్టయితే ఆంధ్రప్రదేశ్లో ఈ వాలంటీర్ వ్యవస్థ అనేది జగన్ ప్రభుత్వం వచ్చిన తర్వాత చాలా పకడ్బందీగా ఏర్పాటు చేసి 1వ తారీఖు ఉదయం నుంచే ఈ పెన్షన్లు వాళ్ళ డోర్ స్టెప్ దగ్గరికి తీసుకెళ్ళడం, ప్రజలకు ఇవ్వడము, అట్లాగే రేషన్ కూడాను వాళ్ళకి ఇవ్వడము, ఏమాత్రం కష్టపడకుండా విత్ ట్రాన్స్పరెన్సీ ఇవ్వడం జరుగుతోంది. అయితే ఈ నెలలో విన్నది ఏంటంటే ఈ సిటిజన్స్ ఫర్ డెమోక్రసీ వీళ్ళేమో ఎలక్షన్ కమిషన్కి ఒక రిప్రజెంటేషన్ ఇస్తే ఈ వాలంటీర్ వ్యవస్థనే మొత్తం రద్దు చేయమని చెప్పేసి వాళ్ళనంటే ఇంకా ఈ యాక్టివిటీ చేయకూడదని చెప్పేసి వాళ్ళు పెట్టడంతో ఎలక్షన్ కమిషన్ వాళ్ళు కూడా ఇవ్వడంతో 1వ తారీఖు ఇవ్వాల్సిన ఈ పెన్షన్స్ ఇంకా ఎవరికి చేరలేదు. ఇన్ఫ్యాక్ట్ నేను 31 మార్చ్ బ్యాంక్స్ అన్ని పనిచేస్తూ ఉన్నా చేయడం లేదు. సో అందువల్ల దీన్నంతా పోస్ట్పోన్ చేయాల్సి వచ్చింది. ఇది ఒక అదనుగా వైఎస్ఆర్సీపీ వాళ్ళు తీసుకుని ఇట్లా చేయడం వల్ల మేము ఇవ్వలేకపోతున్నాము, ఇలాంటివి చేయడం ఏమిటని అంటున్నారు. దీని మీద మీ యొక్క అభిప్రాయం ఏమిటి చెప్పండి. ఐ థింక్ ఈ సిటిజన్స్ ఫర్ డెమోక్రసీ కానీ టీడీపీ వాళ్ళు కానీ చాలా అనాలోచిత చర్య అని చెప్పాలి. అంటే దాని కాన్సిక్వెన్సెస్ను ఆలోచించకుండా ఏదో ఒకటి చేస్తే ఫలితాలు ఇట్లాగే ఉంటాయి. ఏదో అనుకోని అవకాశం వైఎస్ఆర్సీపీకి వెళ్ళిచ్చారు. పొలిటికల్గా చాలా అడ్వాంటేజ్ తీసుకోవడానికి అవసరమైనటువంటి అంశాన్ని వీళ్ళు ఇవ్వటం జరిగింది. కానీ కొంతవరకు నేను ఎలక్షన్ కమిషన్ కూడా బ్లేమ్ చేస్తాను. ఎందుకనంటే ఇటువంటి అంశాలలో ఎలక్షన్ కమిషన్ స్వమోటో చర్య తీసుకోవాలి. వాలంటీర్లను పూర్తిగా ఈ కార్యక్రమాల నుంచి బయట పెట్టాలి అనేది కరెక్ట్. ఎందుకంటే వాళ్ళ సెలక్షన్ ప్రాసెస్ సరిగ్గా లేదు. పొలిటికలీ మోటివేటెడ్ ఫెలోసు రేపు ఓటర్లను ఇన్ఫ్లుయెన్స్ చేయొచ్చు. వాళ్ళకి అధికారికంగా స్టాఫ్ కిందకి రారు. చాలా ఉన్నాయి దీంట్లో ఇష్యూస్. అందుకని వాళ్ళను ఈ మొత్తం ప్రభుత్వ వ్యవహారాల నుంచి పక్కన పెట్టడం అనేది సరైనటువంటి డెసిషనే. కానీ ఈ డెసిషన్ ఎవరు తీసుకోవాలి? ఎవరో చెబితే తీసుకోకూడదు. చెప్పినప్పుడు ఏమైపోయింది, వెంటనే దాని రియాక్షన్ ఎట్లా వచ్చింది? పొలిటికల్గా వైఎస్ఆర్సీపీ దాన్ని అడ్వాంటేజ్ తీసుకుంటున్నది. పొలిటికల్గా ఏ ఒక్క పార్టీ తన నిర్ణయాన్ని అడ్వాంటేజ్ తీసుకునేటటువంటి అవకాశాన్ని ఎలక్షన్ కమిషన్ ఇవ్వకూడదు. వాళ్ళే అసెస్ చేసుకొని ఉండాల్సింది. వాలంటీర్ వ్యవస్థ ఏంది, మిగతా ఏ రాష్ట్రంలో లేనటువంటిది, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎట్లా ఉన్నది, ఇది ఎంత పొలిటికల్గా అలైన్ అయి ఉన్నటువంటి వ్యవస్థ. కాబట్టి దీనిని పూర్తిగా మేము ఎలక్షన్ వ్యవహారాల నుంచి పక్కన పెట్టేస్తున్నామని వాళ్ళ నిర్ణయంగా ప్రకటించుంటే ఎవరి నుంచి రిప్రజెంటేషన్ లేకుండా అసలు ఏ ఇష్యూ ఉండుండేది కాదు. యాక్చువల్గా అది ఎలక్షన్ కమిషన్ చేసి ఉండాల్సింది. అది చేయకుండా వీళ్ళ నుంచి కంప్లైంట్ వచ్చిన తర్వాత దాని మీద యాక్ట్ చేసేటప్పటికి బ్యాక్లాష్ అంతా టీడీపీకి వీళ్ళ మీద ఈ ఫోరం ఫర్ డెమోక్రసీ మీద పడింది. ఇక రెండోది, ఎలక్షన్ కమిషన్ ఇచ్చే ఆర్డర్లోనే చాలా క్లియర్గా ఈ వాలంటీర్ వ్యవస్థను పక్కన పెడుతున్నాం, కానీ కార్యక్రమాలు అంతకుముందు ఎట్లా జరిగాయో అట్లాగే జరిగేటట్టుగా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని ఒక మాట రాసి ఉంటే బాగుండేది. ఎందుకంటే ఇది ఏమీ పెద్ద గొప్ప అంశమేమీ కాదు. 1వ తారీఖు పెన్షన్లు వాళ్ళ ఇండ్లకు చేర్చటం అనేటటువంటిది వాలంటీర్లో లేకపోయినా కానీ చేయొచ్చు. అదేమి అంత సమస్యతో కూడినటువంటి విషయం కాదు. ఇప్పుడు
ప్రతి గ్రామంలోనూ నీకు గ్రామ సెక్రటేరియట్ ఉంది, గ్రామ సెక్రటేరియట్లో మెంబర్స్ ఉన్నారు. మేబీ వాళ్ళు ఎక్స్ట్రా వర్క్ చేయాల్సి వస్తుంది, ఒక రోజు కాకపోతే రెండో రోజుకు రావాల్సి వస్తుంది. కానీ ఇక్కడున్న అడ్మినిస్ట్రేషన్ దీన్ని అడ్వాంటేజ్గా తీసుకొని పోస్ట్పోన్ చేయటం వలన వైఎస్ఆర్సీపీకి రాజకీయ లబ్ధి వనగూరే రకంగా ఈ మొత్తం వ్యవహారం నడుస్తుంది. సో దీంట్లో ఎలక్షన్ కమిషన్ తప్పు చాలా ఉంది. అనాలోచితంగా మంత్ ఎండింగ్లో ఇట్లాంటి కంప్లైంట్ చేయడం ద్వారా సిటిజన్ ఫర్ డెమోక్రసీ కూడా చాలా ఆలోచనారహితంగా వ్యవహరించిందని నేను చెప్పాలి. దీని కాన్సిక్వెన్సెస్ అంత మాత్రం ఆలోచించుకొని ఉండాల్సింది వాళ్ళు కంప్లైంట్ ఇచ్చేటటువంటి దాని ముందర. అసలు ఈ వాలంటీర్ వ్యవస్థే చాలా దారుణమైన వ్యవస్థ, ఎక్కడా లేనిది. ప్రభుత్వ డబ్బులు ఎవరికైనా ఇస్తున్నప్పుడు, ఖజానా నుంచి డబ్బులు వెళ్ళేటప్పుడు సెలెక్ట్ చేసుకోవడానికి ఒక ప్రాసెస్ ఉండాలి. ఆ రోజు తెలుగుదేశం గవర్నమెంట్లో ఉన్న జన్మభూమి కమిటీస్ కానీ, ఈ రోజున్న వాలంటరీ వ్యవస్థ కానీ సెలక్షన్ ఎక్కడ ఒక ప్రాసెస్ని బట్టి జరగలేదు. ఆ రోజు వాళ్ళ కమిటీలో మెంబర్లను వాళ్ళకి కావాల్సిన వాళ్ళని పొలిటికల్గా వేసుకున్నారు, వీళ్ళేమో వీళ్ళకి కావాల్సిన వాళ్ళకి ఇచ్చారు. వేసి ఆ వాలంటీర్కు ఆనరేరియమను ఏమైనానో ఆనరేరియమను ఎట్లా ఇచ్చినా కానీ పోయే డబ్బు ఖజానా నుంచి పోతున్నది కదా. ఖజానా నుంచి పోయేటటువంటి డబ్బు ఒక ప్రాసెస్ ద్వారా రాని వాళ్లకు ఇచ్చేటటువంటి అవకాశం లేదు. సో ఒకవేళ నిజంగా టీడీపీ కనుక దీని మీద ఫైట్ చేయదలుచుకొని ఉంటే ఫైట్ ఈరోజు కాదు, ఆ రోజే కోర్టులో క్వశ్చన్ చేసి ఉండాల్సింది. వాలంటీర్ సెలక్షన్ ఒక ప్రాసెస్ ద్వారా రావాలి అని కనుక ఆ రోజు వేసి కనుక ఆర్డర్ తెచ్చుకోగలిగి ఉండుంటే, ప్రాసెస్ అనగానే అన్ని రకాల వాళ్ళు వస్తారు. అప్పుడు పిక్ అండ్ చూస్ చేసుకొని మనకు కావాల్సిన వాళ్ళని అక్కడ పెట్టుకోలేము అని. అప్పుడు నీకు అటు ఇటు కాని వాళ్ళు వస్తారు. వాళ్ళు ప్రాసెస్ ద్వారా వచ్చారు కాబట్టి ఎవరికి ఒబ్లైజ్ అయి ఉండాల్సిన అవసరం ఉండదు. సిస్టమ్ బెటర్గా వర్క్ చేసి ఉండేది. మరి చాలా విషయాల్లో కోర్టుకు వెళ్ళి, మరి ఆ రాజధాని విషయంలో కోర్టుకు వెళ్ళి అన్ని రకాల ఆర్డర్లు తెచ్చుకున్నటువంటి టీడీపీ వాళ్ళు దీని గురించి ఎందుకు ఆలోచించలేదు, ఆ రోజు అర్థం కాలేదు. ఈరోజు మేలుకొని దీనివల్ల వస్తుందన్నట్టు బట్టి వీళ్ళు పొలిటికల్ బ్యాక్లాష్ ఆటోమేటిక్గా వచ్చింది. వాలంటీర్స్ను పూర్తిగా తీసి పక్కన పెట్టాలి. పక్కన పెట్టడమే కాదు, వాళ్ళను నన్ను అడిగితే కన్ఫైన్ చేయాలి. ఇంకా ఎక్కడ వాళ్ళను ఎక్కడ పనిచేయడానికి వీలు లేకుండా కన్ఫైన్ చేసి పెట్టాలి ఈ ఎలక్షన్ ప్రాసెస్ అయిన దాకా. బికాస్ అది ఒక అసెట్కి లాగానే వైఎస్ఆర్సీపీ మొదటి నుంచి కల్టివేట్ చేసుకుంది. ఒక డేంజరస్ ట్రెండు, ఎలక్షన్ ఇన్ఫ్లుయెన్స్ చేయగలిగినటువంటి ట్రెండ్. కానీ ఎలక్షన్ కమిషన్ బాధ్యత ఏంటంటే ఏ రకమైన సర్వీస్ కూడా వాలంటీర్స్ లేకుండా కూడా వాలంటీర్స్ ఉన్నప్పుడు ఏ రకంగా జరిగిందో అదే రకంగా జరిగేటట్టు ఎన్ష్యూర్ చేయమని ఆర్డర్ ఇస్తే చాలు. ఇక ఆ పైన వీళ్ళ తంటాలు వీళ్ళు పడతారు. లేకపోతే మొత్తం డిస్ట్రిక్ట్ లెవెల్ స్టాఫ్నే ఒక్కొక్క గ్రామానికి వేసి డిస్ట్రిబ్యూట్ చేస్తారు. ఏముంది, అది పెద్ద ఇష్యూ ఏం కాదు. రాజు అనుకుంటే దెబ్బల కొదవ. ఇంతకు మించిన ఎమర్జెన్సీస్లో సడన్ సైక్లోన్స్లో వీటిలో అప్పటికప్పుడు రెస్పాండ్ అయ్యి వర్క్ చేసేటటువంటి డిపార్ట్మెంట్స్ ఇవన్నీ వెంటనే జరిగిపోతూ ఉంటాయి. అటువంటివి మేము వాలంటీర్స్ లేకపోతే డిస్ట్రిబ్యూట్ చేయటం లేదు అని అంటే తప్పకుండా ఇది ప్లేయింగ్ టు ది పొలిటికల్ ట్యూన్ ఆఫ్ ది మాస్టర్స్. దెన్ ది అడ్మినిస్ట్రేషన్ ఇట్ సెల్ఫ్ బికమ్స్ సస్పెక్ట్. సో ఇది తప్పకుండా దీనిని వాలంటీర్స్ పక్కన పెట్టాల్సిన అవసరం ఉంది. బట్ వాలంటీర్స్ లేకుండా కూడా ఈ ఫెసిలిటీ ఇట్లా రన్ అయ్యేటట్టు చూడాల్సిన బాధ్యత కూడా ఎలక్షన్ కమిషన్ మీద ఉంది. లేకపోతే వాళ్ళ చర్యల ద్వారా ఒక పార్టీకి లబ్ధి, ఇంకో పార్టీకి నష్టం కలిగించిన వాళ్ళు అవుతారు. ఇది దాని గురించి ప్రాక్టికల్ అనాలిసిస్. సరైన టైంలో చక్కగా స్పందించారు.